అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతుంది. ఇప్పటికే విఫల ప్రభుత్వం, పాలనా చేతకాని సర్కారుగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటుంది చంద్రబాబు కూటమి సర్కార్. వైఎస్ఆర్సీపీ హయాంతో కూటమి సర్కారు పాలనను రైతన్నలు పోల్చి చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పంటలు బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే ఆర్బీకేలు, పిఏసిఎస్ల ద్వారా రైతులకు ఎరువులు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకోవడం, అప్పుల పాలు కాకుండా అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం, సీఎం యాప్ ద్వారా నిరంతరం ధరలను పర్యవేక్షించడం లాంటి చర్యల ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీని, అరటి తదితర పంటలకు మార్కెట్లో ధరలు పతనమైతే కూటమి సర్కారు రైతుల గూడు పట్టించుకోకుండా వదిలేయడంపై మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కారు అసమర్థ పాలనపై వైఎస్ఆర్సీపీతో కలిసి భారీ ఎత్తున కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు రైతులు. అన్నదాతలకు అండగా నిలవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సిద్ధం కావడంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు రేగుతుంది. యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కూటమి ప్రభుత్వంలో కలవరం రేపుతుంది. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తుంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను, ఆందోళనకు తరలివస్తున్న రైతులను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అన్నదాత పోరు కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. అన్నదాత పోరు నిర్వహణకు, ర్యాలీలకు, సభలకు, సమావేశాలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రకటించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. నిరసనలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరికలు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.